జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ ఈరోజు 48వ రోజు. మౌనాన్ని ఛేదిస్తూ మాతయే ముందుగా మాట్లాడింది. నేను రావణుని కలుసుకున్నాను అంటూ సీతాయనంలో శ్రీరాముని కళ్ళల్లోకి చూస్తూ ఆమె ప్రశాంతంగా చెప్పింది. అతను మా తండ్రి దగ్గరకు మహాదేవుని విల్లివ్వమని అడగటానికి వచ్చాడు. మా తండ్రి ఆయనతో వ్యవహరించిన విధానం చూశాను. రావణుడిలాగా తెలివైన నా తండ్రి కూడా అతన్ని ప్రతి విషయంలోనూ నిరాకరించాడు. తనకు కావాల్సింది అతను పొందలేదు. అది అతనికి చాలా కోపం తెప్పించింది. మిథిల నుంచి వెళ్ళబోయే ముందు అతను నా తండ్రితో తనకు బాకీ ఉన్న దానిని కాదన్నందుకు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నాడు. మా తండ్రి అతని వైపు శాంతంగా చూస్తూ, రావణ, నీ బాకీ సరియైన సమయంలో తీర్చబడుతుంది అని బదులు ఇచ్చారు. ఈ సంఘటన గురించి చాలా కాలం నేను ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అతని మాటలు మళ్ళీ నా మనసులో మెదిలాయి. అది చాలా కాలం క్రిందటి సంగతి. శ్రీరాముడు సున్నితంగా బదిలిచ్చాడు. అప్పటి నుంచి అతను ఎంతో శక్తి సంపాదించాడు. మనము చూసి విన్నదానిని బట్టి ఆయన మాయ విద్యలు నేర్చుకున్నాడు. అతను మనుషుల మనసుల్లో ప్రవేశించి వారి ఆలోచనను మార్చి వారిచే భయం పుట్టించే పనులు చేయిస్తాడు. అతని కంటే ప్రమాదకరమైన వారు ఎవ్వరూ లేరు. అతనితో మనం ఎలా వ్యవహరించగలమా అన్న దాని పట్ల నాకే సరియైన అవగాహన లేదు. కానీ అతనితో వ్యవహరించడం తప్పనిసరి. లేనట్లయితే తన ప్రయోజనాల కోసం మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టగలడు. సమయం దగ్గర పడుతుందని నేను భయపడుతున్నాను. రావణ్తో తాను సంభాషించినంతసేపు నన్ను తనతోనే ఉండమని నా తండ్రి నొక్కి చెప్పారు. అప్పటికి నేను చిన్నపిల్లని అయినా సరే ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకోవడం నాకు ఆశ్చర్యం కలిగింది. సరైన కారణం లేకుండా మా తండ్రి ఎన్నడూ ఏమీ చేసేవారు కాదు. అతని ముఖంపై ఒక సున్నిత భావం పరుచుకుంది. సీత, నీవు మీ నాన్నకు ప్రేరణ, ఆయన బలం యొక్క మూలం. నీవు ఆయన ఉన్న విధంగా ఉండే శక్తిని ఇచ్చావు. నాకు ఇచ్చినట్లుగానే మాత తన తండ్రికి రావణుడికి మధ్య జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గంభీరంగా మారిపోయింది. అయితే శ్రీరాముని ఈ మాటలతో ఆమె ముఖంపై ఒక ప్రేమపూరితమైన నవ్వు కదలాడింది. తన తండ్రిని జ్ఞాపకం చేసుకోవటం ఆమెకు ఎప్పుడూ ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే శ్రీరాముని ప్రేమ వ్యక్తీకరణ కూడా. ఈ ఇద్దరు పురుషులను తన జీవితంలో కలిగి ఉన్న స్త్రీ ఎంత అదృష్టవంతురాలో కదా. శ్రీరాముడు నిద్రించిన తర్వాత ఆమె తన కుటీరం నుంచి బయటకు వచ్చి ఆకాశం క్రింద కూర్చొని తన తండ్రి రావణునితో సంభాషించేటప్పుడు అతని పక్కన కూర్చోబెట్టుకోవటానికి స్నేహపూరిత స్వరంతో మొదలైన సంభాషణ విల్లును ఇవ్వను అనడంతో జనకుని భయపెట్టే విధంగా మారటానికి జ్ఞాపకం చేసుకుంది. భయపడటం కంటే అతని తండ్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని ఆమె భావించింది. ఆయనతో అంత అగౌరవంగా ఎవరూ మాట్లాడడం ఆమె ఎన్నడూ వినలేదు. తర్వాత ఆమె తండ్రి తన కోపానికి తగిన మూల్యాన్ని చివరిలో రావణుడు చెల్లిస్తాడని చెప్పారు. ఇప్పుడు తనతో రావణుడు మాట్లాడిన దాని గురించి తానేమి పట్టించుకోవటం లేదని, కానీ ప్రకృతి శక్తులు దేవతల పట్ల అతను చూపించిన కోపం ఒకానొక రోజు అతన్ని మట్టి కరిపిస్తాయని చెప్పారు. మహాదేవుడు ఎన్నో వరాలు ఇచ్చారు, కానీ వరాలు తీసుకోవడంలో గొప్ప ప్రమాదం ఇమిడి ఉంటుంది. వాటిని సరిగా ఉపయోగించుకోకపోతే వారి వినాశనం అనివార్యం. ఖచ్చితంగా రావణుడు గతంలో గొప్పవాడే ఉండవచ్చు. అతని గొప్పతనం గర్వానికి దారితీసి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆమె తండ్రి చెప్పారు. ఇదంతా జరిగేటప్పుడు తన తండ్రి తనని అక్కడ ఎందుకు ఉండమన్నారా అని ఆశ్చర్యపోయింది. తన తండ్రి ఏం చేసినా దానికి ఒక ప్రగాఢ లక్ష్యం ఉంటుంది, ఒకానొక అర్థం దాగి ఉంటుంది. ఆమె రావణుడు తన తండ్రిచే ఓడించబడి కోపంతో అవమానంతో వెళ్ళిపోవటం చూసింది. కానీ ఇప్పుడు శ్రీరాముడు చెప్పినట్లు అది చాలా కాలం నాటి సంగతి. ఇప్పుడు అతను ఎంతో శక్తివంతుడు. ఆమె అతన్ని ఎదుర్కోవాలంటే అతన్ని ఒకప్పుడు తన తండ్రి ఎదిరించి నిలబడినట్లు నిలవగలదా? కొంతసేపటి తర్వాత లోనికి వెళ్ళి పడుకుంది. తెల్లబారబోయే ముందు ఆమెకు జనక మహారాజు తన పక్కన నిలబడినట్టు కల వచ్చింది. ఆయన, నీకు అంతర్శక్తి చేయవలసిన దాని గురించిన జ్ఞానం ఉన్నాయి, నీవు విజయం సాధిస్తావని చెప్పారు. ఆ మాటలు మననం చేసుకుంటూ ఆమె లేచింది. సూర్యుని తొలి కిరణాలు కిటికీలో నుంచి లోపలి పడేటప్పుడు ఆమెకు తన కుమార్తె గోదావరి పిలుస్తున్నట్లు అనిపించింది. శ్రీరాముణ్ణి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె నది వద్దకు నడవసాగింది. నదీదేవత ఒడ్డుకు వచ్చి మాత పక్కన కూర్చుంది. మాత, నీకు తెలుసా,
నీవు అతన్ని ఎదుర్కోవాలి, అతని ఒంటరిగా ఎదుర్కోవాలి. అతని లోపల లోతుగా పూడ్చబెట్టబడిన ప్రేమను, అవమానం, బాధ, వంచనలతో పెట్టబడిన ప్రేమను జాగృతీకరించగలిగింది నీవు మాత్రమే. అయితే నీ అనుమతి లేకుండా ఇది సంభవించదు. నా అనుమతి ఉంది, నేను అంగీకరిస్తాను, ఆమె గొణిగింది. అతన్ని కలుసుకోవటానికి అనుమతి. అవును, ఆమె చేస్తుంది. అతని కోసం తన మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాలను, తాను నేర్చుకున్న పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తుంది. తాను అదంతా చేస్తుంది. లేదు మాత, అవసరమైంది అది కాదు. అయితే మరేంటి? నీవు రాక్షస రాజ్య కేంద్రంలో ప్రవేశించాలి. అది నీ సకల నైపుణ్యాలను, నీ ఇచ్ఛను పరీక్షిస్తుంది. ఇక్కడ మాత్రమే నీవు భూమాతను బాధ నుంచి, ఇబ్బంది నుంచి విడిపించగలవు. ఈ విధంగా మాత్రమే నీవు మమ్మల్ని ఆ రాక్షస పాలన నుంచి తప్పించగలవు. నదీ దేవత విచారం చుట్టుముట్టి తన అలలలోకి జారి అదృశ్యమైంది. త్వరలోనే అంత గాఢ పరీక్షకు గురి కాబోతున్న మాత కోసం ఆమె హృదయం తల్లడిల్లింది. ఘోర యుద్ధ దృశ్యాలు మాత మదిలో కదిలాడాయి. తన కోసం ముందు ఏమి ఎదురు దాడి చేయబోతుందో ఆమె గుర్తించింది. ఆమె బుగ్గల మీదుగా కన్నీరు కారి ఛాతి ఎగసిపడింది. అప్పుడు తన వద్దకు వస్తూ నెమ్మదిగా పిలుస్తున్న శ్రీరాముని స్వరం వినబడింది. గబగబా కళ్ళు తుడుచుకొని స్థిరంగా ఉన్నట్లు అనిపించింది. సీత, ఇక్కడికి నీవు ఒక్కదానివే వచ్చి ఉండకూడదు. ఇప్పుడునే కదా ప్రమాదం చేరువవుతున్న ఈ కాలం అంతా. అతను ఆమె చేతిని అందుకొని, నిన్ను ఇంత విచారానికి గురి చేసింది ఏమిటి? అయినా ఆమె మాట్లాడలేదు. ఎట్టకేలకు మనం ఒకవేళ విడిపోవలసి వస్తే నాకు జరగబోయే దానికి భయపడకూడదని కోరుకుంటున్నాను. అతని చూపు కఠినంగా మారింది. నీకు నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉందని నీకు తెలుసు సీత. ఏ పరిస్థితుల్లో అయినా నీకు అవసరమైన ఆధ్యాత్మిక వనరుల్ని నీవు పొందగలవు. కానీ నేను... ఆమె అతని నోటిపై తన వేళ్లను ఉంచింది. అతని కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ ఆమె, మనం ఒకటే కనుక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు, అవును కదా అంది. అతను నవ్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తమ చూపును గోదావరి మాత వైపు తిప్పారు. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అలలు ఆగిపోయాయి. వారి కలయికను చూసి ఆమె ఆనందించింది. వారు తమ కుటీరానికి బయలుదేరే ముందు శ్రీరాముడు కొంత నీటిని చేతిలోకి తీసుకొని మాతతో, మనలోనికి భయాన్ని ప్రవేశించనివ్వకూడదు. నీ కుమార్తె గోదావరి సాక్షిగా నీవు నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తున్నాను. ఏం జరిగినా నేను తిరిగి నీ వద్దకే వస్తాను. విశ్వంలోని ఏ శక్తి నన్ను నీకు దూరం చేయలేదు, లేదా నీపై ఆధిపత్యం పొందలేదు. సీత, నీ ప్రేమ నన్ను మాత్రమే కాక విశ్వాలన్నిటినీ నిలిపి ఉంచుతుంది. ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాటలు అంటూ ఆయన కళ్ళు మూసుకొని ఒక మంత్రం పఠించి ఆ నీటిని విశాల గోదావరిపై చల్లాడు. మాత కూడా అదే విధంగా చేసింది. ఆమె నా కళ్ళను ఆపేది, ప్రపంచం కోసం నేను పడే బాధకు స్వస్థత చేకూర్చేది, నా ప్రశాంతత నీవే. నీ కళ్ళల్లోనే మళ్ళీ నేను నా వాస్తవాత్మను కనుగొంటాను అంది. గోదావరి వారు తమపై చిలకరించిన నీటిని స్వీకరించి తదాస్తు అని నీటి ప్రవాహంలోకి అదృశ్యమైంది. ఎంత మనోహరంగా ఉంది మాస్టర్స్. వాళ్ళకి జరిగేవన్నీ తెలుసు, కానీ ఆ నిబ్బరము అవి అన్నీ పొందటం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలేమో కదండి. ఎందుకంటే పరిస్థితులు ఎంత గడ్డుగా వస్తాయో ముందే వాళ్ళు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారంటే ఆధ్యాత్మికము అంటే జరగబోయే తెలుసుకోవటమే. ఆ తెలుసుకొని నిబ్బరంగా ఉండగలగటమేనండి విజయం అంటే. అదే ఎన్లైటన్మెంట్ అంటే, అదే ధ్యాన స్థితిని అందుకోవటం అంటే. ఆ స్థితికి స్థాయికి అందరం చేరుకుంటే ఎంత బాగుంటుందో కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.